Hi Meera, Arjun. Dublin, dancing. Arjun. Oh hi. మొదలెట్టావా? ఏమైంది? శివకాశి సంబంధం. పెళ్లి ఫిక్స్డ్. ఆగస్ట్ మంత్. పెళ్లి కొడుకు ఆస్ట్రేలియాలో చదువుకున్నాడు. వెరీ స్మార్ట్, వెరీ రిచ్. సో జస్ట్ లైక్ దట్ కాయపరుచుకున్నారు. ఓ వావ్. గ్రేట్. వాట్ సో గ్రేట్. సో నీ వీసా ఏమైంది? వీసా డన్. ఒక వారంలో వచ్చేస్తుంది. గుడ్. సో అబౌట్ కాఫీ? కాఫీయా? కాఫీ తాడాలని పిలుస్తున్నాడే. కన్ను తిట్ట వెళ్ళదు. అర్జున్, నాకు నిశ్చితార్థం అయింది తెలుసుగా. జస్ట్ కాఫీ, ఒక కప్ పవిత్ర చెడగొట్టిన కాఫీ. వాట్స్ ద ప్రాబ్లం? నో ప్రాబ్లం. కానీ నేను 7:30 కల్లా హాస్టల్కి తిరిగి వచ్చేయాలి. ఓకే. కాఫీ డే 4:30. యా, సీ యూ. బై. ఆర్ యు నట్స్? మొన్ననే అతని 3 రోజుల ముందు 10 నిమిషాలు మీట్ అయ్యావు. మళ్ళీ ఇప్పుడు నీకేమైనా పిచ్చి పట్టిందా? అదే నాకు అనిపిస్తోంది. నా కాఫీకి నేనే డబ్బులు ఇస్తాను. ఓకే? నో ప్రాబ్లం. నాది కూడా మీరే ఇవ్వచ్చు. ఏ షేమ్లెస్, నీకు సిగ్గనది లేదా? అది నేను పుట్టినప్పుడే నన్ను తీసుకెళ్లి ఇద్దరు క్యాపుచినో. యా, క్యాపుచినో. నన్ను తీసుకెళ్లి ఇద్దరు ఆడపిల్లల మధ్యలో పడుకోబెట్టారట. అప్పుడు మొదలైంది నా లవ్ స్టోరీ. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మీ ఇష్టమే నా ఇష్టం. సో మీకు పే చేయాలని ఆశగా ఉంటే నేను వద్దన్ను. ఎంతమంది విని వెనకపడ్డారు? 42.5. అరా? మీరే ఆరా. ఓయ్. శివకాశి పెళ్లి కొడుకు గురించి ఏం చెప్పలేదు? నందకుమార్, ఎంఎస్ ప్రింటింగ్ టెక్నాలజీ. పెద్ద ఇల్లు, ఉయ్యాల బల్ల కూడా ఉంది. గొడ్డు గోద, కోళ్ళ ఫామ్, కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు, కుందేలు పిల్లలు ఎన్నో. విడిగా మా ఇద్దరిని కాసేపు మాట్లాడుకొనిచ్చారు. శివకాశిలో సెక్సీ రైట్? కిచెన్ లోంచి ముసలాళ్ళంతా తొంగి తొంగి చూస్తూనే ఉన్నారు. మీరు ఎలా పెళ్లికి ఓకే అన్నారు? స్మార్ట్ గా ఉన్నారు, పైగా ఆస్తి కూడా ఉంది. ఓకే అన్నాను. శివకాశిలో ఏం చేద్దాం అనుకుంటున్నారు? నువ్వు యుఎస్ లో ఏం చేస్తావు? నేను లాట్స్ ఆఫ్ గర్ల్స్, లాట్స్ ఆఫ్ ఫన్. నేను అంతే. గర్ల్సా? ఛీ, బ్యాడ్ వన్. సారీ. ఒక పక్క ప్రింటింగ్ ప్రెస్, ఇంకో పక్క టపాసులు, మధ్యలో నేను. ఏమంటావు? 10,000 వాళ్ళ ఎంతసేపు పేలుతుందో తెలుసా? మామగారు ఆస్తి ప్లాన్ చేసి పాడు చేయొచ్చు. యా, యు ఆర్ ద బెస్ట్. యా. తన నోరు పెద్దది. ఏంటి కిసిచ్చావా? నోరు మీరా ఇడియట్ బాయ్. ఇంటెలిజెంట్ గా మాట్లాడింది అంటున్నాను. మరి నీతోలా మాట్లాడింది? యాక్చువల్లీ క్యూట్ గా ఉన్నాడు. ఏదో బొమ్మను చూస్తున్నట్టు కన్నార్పకుండా చూశాడు. పెద్ద ఫ్లర్ట్. చార్మింగ్. తాగాడా? పెద్దగా ఏం లేదు. నా భుజం మీద వాలింది. డూపు. నా చెయ్యి ఇలా తీసుకుని పట్టుకుంది. నా చేయదులో. ఎంతసేపు? 2 గంటలు. 2 hours? 2 hours? Are you sure? 4 గంటలు వ్యూ టుగెదర్. అయ్యో, హ్యాపెనింగ్. పెద్దగా నచ్చాడని ఏం చెప్పలేను. ఓకే అంతే. నేను చూస్తాను. సాటర్డే బీచ్ పోదామా? చేతి సారీ చెప్పావు గానీ చేతి లేదే. ఐమ్ సారీ. చేయి చెప్పిన మాట విన్నంటుంది. ఇంకా పక్కకొస్తే ఇబ్బంది. ఎవరికి? ఉభయులకి. థ్యాంక్స్. బాయ్.
వెళ్ళొద్దు. 5 అవుతుంది. పోవడానికి దొరికిపోవాలా? ఒక్క నిమిషం. యూఎస్లో సాయంత్రం 6 అవుతుంది. ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటా. ఎరా పాలు తేవడానికి వెళ్ళావా? లేదు నాన్న, జాయింట్ స్టడీ. ఐఏఎస్ పేపర్ కదా, ఇప్పటి నుంచి ప్రిపేర్ అవటం మొదలెడతా. కానీ అర్జున్, ఏ అరవింద్, ఏంట్రా అప్పుడే లేచావు? ఏమైంది? ఏంటి నాన్న? వాట్? ఏమైందిరా? షటపా. ఎందుకు? ఏదైనా ప్రాబ్లమా? ఎవరన్నా చచ్చారా? ఆ అమ్మాయి ఫోన్ చేసిందా? ఏ అమ్మాయి? ఏంట్రా నీకోలా? అర్థం కావట్లేదు. యుఎస్ఐఎస్ నుంచి లెటర్ వచ్చిందని చెప్తున్నాడు. అదే నేను ఎంతసేపు చెప్తోంది, వీడికి అర్థం కావట్లేదు. ఎందుకురా ఐఏఎస్ అది ఇదేను ఆగావు? ఎందుకు అబద్ధమాడావు? అబద్ధం? మీకు నిజం తెలుసుంటే 3 ఏళ్ళు అన్హ్యాపీగా ఉండేవారు. కోపం పెరిగేది, బీపీ పెరిగిపోయిండేది. అదే ఇప్పుడు చూడండి, ఒక్కరోజు ఫీలింగ్ డిసప్పాయింట్మెంట్. ఐఎమ్ అబ్సల్యూట్లీ డిసప్పాయింటెడ్. డిసప్పాయింట్మెంట్ అంటే 100%. సారీ నాన్న. సారీ? లోకంలో అతి కేవలమైన మాట సారీ. నాన్న, ఎలా చెప్పను, మీకున్న ఆశయాలు నాకు లేవు. నేను అందరిలాగే ఆశలున్నవాడిని. నాకు ఇష్టమైందే చేస్తాను, ఇష్టం కాంతి చేయలేను. నేనేం చేయను. అమ్ముంటే అర్థం చేసుకుని ఉండేది. ఊరికే ఈ అమ్మ సెంటిమెంట్ తీసుకురాకు. మీ అమ్మే ఉంటే లాగి 4 తగిలించి ఉండేది. లేదుగా, మీరు కొట్టండి. మీ జనరేషన్ సెల్ఫిష్ రా. థ్యాంక్స్ డాడ్, యూర్ ద బెస్ట్. రాత్రి మందు కొట్టావా? కిలిమిసానే. తోలు ఒలిచేస్తాను. పో. పడు తొంకున్నావా? పోరా. పెళ్లి కూతుర్లా ఉన్నానా? వావ్, తాకి చూడమంటారా? ఇక మీద మనం కలుసుకోకూడదు అనుకుంటున్నాను. ఏ? నువ్వు అమెరికా, నేను శివకాశి. నీ వీసాను వచ్చింది, నేను జాలీగా వెళ్ళి తాళి కట్టించుకుంటాను. మధ్యలో ఈ ఫోన్, SMS, కాఫీ, డాన్సింగ్ ఇవేవి ఉండకూడదు కదా. కరెక్ట్. సో సో ఏ ఇక మీద కలుసుకోకూడదంటే ఇప్పుడేనా? అవును, జస్ట్ నౌ. నువ్వు జాలీ టైప్ కదా, నీకు ఎమోషనల్ టెన్షన్స్ నచ్చవుగా. అందుకని ఇప్పుడేనా? హాస్టల్కి తీసుకెళ్లి వదిలేస్తావా, లేక ఇక్కడే వదిలించుకుంటావా? ఫోన్ చేయరు కదా నిజంగా? వెళ్ళొద్దు. ఇది నా స్టాప్. తెలుసు, వెళ్ళొద్దు. నేను దిగాలి. వెళ్ళొద్దు ప్లీజ్. అర్జున్ ప్లీజ్. పోయిన చూడండి మూలంగా. ఇప్పుడు తర్వాత స్టాప్ నుంచి లింగలింగ నడవాలి. కూర్చోండి. బస్సు వెళ్ళి తిరిగి మళ్ళీ ఇటే రావాలి. కూర్చోండి. టర్మినస్కి వెళ్ళి రమ్మంటావా? అవును. టికెట్ కొనుక్కుందాం. నువ్వు ఒక లూజ్ కేసు. ఇంకా నయం, అమెరికా వెళ్తున్నావు.